గజ్వేల్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో భారీ వర్షాలు కురవడం వలన కోనాపూర్ చెరువుకు గండిపడి కట్ట తెగిపోయింది. ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కట్ట తెగిపోయిన కోనాపూర్ చెరువును బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రైతులు వంటేరు ప్రతాప్ రెడ్డికి తమ బాధలు చెప్పుకుంటూ సరైన సమయంలో రైతు బంధు అందగా అప్పులు చేసి పెట్టుబడి పెట్టి యూరియా కోసం భార్య పిల్లలతో ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరిగి రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తూ ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరిగిన యూరియా మసాలా దొరకక ఇబ్బంది గురవుతున్నామన్నారు. ఇప్పుడు ఈ అకాల భారీ వర్షాల వలన చెరువులకు గండు పడి చెరువు కట్ట తెగిపోవడం వలన తమకు పంట నష్టం జరిగిందని, అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, ఎకరాకు 25,000 రూపాయల పంట నష్టం ప్రభుత్వం ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వంటేరు ప్రతాప్ రెడ్డి ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో పెద్ద చెరువు గండిపడి దాదాపు చెరువు కింద 100 ఎకరాల్లో వరి పంటలు వేసుకుని వరి పంటను సాగు చేస్తుంటే భారీ వర్షానికి పెద్ద చెరువు కట్ట తెగి పంటలు మునిగి 100 ఎకరాలను పంట నష్టం జరిగిందన్నారు. చిన్న సన్నకారు రైతులు కాబట్టి పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయమే ఆధారంగా బ్రతుకుతున్నారన్నారు. కట్ట తెగిపోవడం వలన తాము పొలానికి పెట్టిన పెట్టుబడి పోయిందని, కౌలు తీసుకుని చదును చేసుకుంటున్న కౌలు రూపాయలు కూడా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతికి గురవుతున్నారన్నారు. వెంటనే మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి నష్టపోయిన ప్రతి రైతుకి 25,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు పంట నష్ట పరిహారం చెల్లించాలన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీఓ సంబంధిత అధికారులు భారీ వర్షాల వలన గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందే విధంగా జాలి హృదయాలతో రైతులను ఆదుకోవాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఈ కట్ట తెగిపోవడం జరిగిందన్నారు. కోనాపూర్ గ్రామంలో గండిపడి కట్ట తెగిపోయిన చెరువును వెంటనే గండిని పూడ్చి చెరువు కట్ట పనులను పూర్తి చేయాలన్నారు. అలాగే ఈ చెరువుకు మత్తడి నిర్మాణం కూడా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో మరియు భారీ వర్షాలు పడుతున్న క్రమంలో నిర్లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు కూడా రైతులు యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఈ కాంగ్రెస్ మీరు ఎలా ఉందంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉన్న వైనంలా ఉందన్నారు. కనీసం రైతుల పట్ల మానవతా దృక్పథంలో ఆలోచించి రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా రైతులకు కావలసిన యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, అక్కారం గ్రామ సర్పంచ్ బాలచందర్, మండల ఎంపీటీసీల ఫోరం ప్రెసిడెంట్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ మల్లేశం, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సత్తయ్య, రైతులు బాలనర్సయ్య, రాజయ్య, నవీన్, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పొలం మొత్తం మునిగిపోయింది. నాకు నష్టపరిహారం కలిగించాలని కోరుతున్నాను గవర్నమెంట్. నేను ఒక 3 ఎకరాలు కౌంట్ చేస్తున్నాను. ఈ చెరువు కింద ఈ చెరువు నడుము గండిపడి నా పొలం ఏం లేకుండా నష్టపోయి ఉన్నాను. ఈ కూలీలను ఈ పెట్టుబడిని చెట్టుకోలేక చచ్చిపోతున్నాను. ఒక బంధు డబ్బులకి ఆశ ఉన్నాయి. మీ దయచేసి మాకు ఏమైనా సహకరించి ఆదుకొని మా పెట్టుబడి ఏమన్నా కొంచెం ఒక కౌలు నిర్ణయంగా ఒక దయచేసి ఎకరాకు ఒక 20,000 రూపాయలన్నా సాయం చేసినా మేము కొంచెము పొట్ట జారగలుగుతాము. యాసంగి కన్నా కొంచెము దయచేసి మేము పండించుకొని మా రైతులను పుట్టగలిగి బతుకుతాము. మీకు ఇప్పటికే మేము చాలా నష్టపడి చాలా ఆగంగా ఊరియా దొరకక మసాలు దొరకక దుకాణంలో పొంటి సూసైడ్ పొంటి తెలంగాణగా పొద్దానికి ఆడోళ్ళము మగోళ్ళము పండుకొని ఆన్నే నిద్ర చేసుకుంటా అట్లా చేసుకొచ్చి చలినా కానీ ఎలాంటి ప్రయోగము లాభం లేకుండా బతకలేకుండా అయిపోయినాము. మరి దయచేసి మీరు ఆడియో కలెక్టరు ఎంఆర్ఓ గిరిదవారి దయచేసి మాకు ఏమన్నా సహాయకరము కోరండి, దయచేయండి. గజ్వేల్ మండల్ కోనాపూర్ గ్రామం పెద్ద చెరువులో గండిపడి పెద్ద ఎత్తున గండిపడి కనిపిస్తుంది. చూస్తూ ఉంటే దాదాపు కింద ఒక 100 ఎకరాలు కల్టివేషన్ చేసి వరి నాటు వేసుకున్నటువంటి పొలాలన్నీ కూడా ఫ్లడ్తో మునిగిపోయి పనికి రాకుండా పోయింది. చాలామంది రైతులు కౌలు చేసుకున్నారు. పెట్టుబడి పోయింది, కౌలు పోయింది, 2 పోయినాయి. కాబట్టి తీవ్రంగా ఒక్కొక్క రైతు 50 ఎకరానికి 20,000 నుంచి 30,000 రూపాయలు నష్టపోయింది. మరి ఆ రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరానికి కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలి. మరి పూడ్చి ఏదైతే గండి పడిందో ఆ గండిని కూడా వెంటనే పూడ్చి ఈ చెరువును మరమ్మతు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే ఇది చాలా పెద్ద చెరువు. ఇది దాదాపు 1 కిలోమీటర్ బండి ఉంటుంది. దీనికి ఆ లాస్ట్లో మత్తడి ఉంటుంది. ఆ మత్తడిని పునరుద్ధరణ చేయకపోవడం వల్ల ఈ చెరువు నిండి చెరువు పైనుంచి అంటే కట్ట పైనుంచి ఫ్లో అయింది. ఫ్లో అవడం వల్లనే ఇది కూలిపోయింది.
దీనికి మత్తడి కనుక ఉన్నట్లయితే ఆ మత్తడి వల్ల ఈ చెరువు కుంగేది కాదు, ఈ చెరువు నుంచి నీళ్ళు పోయేది కాదు. కాబట్టి అధికారులు కూడా వెంటనే స్పందించి దీనికి మత్తడి వెంటనే నిర్మాణం చేయాలి. దాంతోపాటు ఈ బండి కూడా పూడ్చి మరి కింద నష్టపోయినటువంటి రైతాంగాన్ని కూడా నష్టపరిహారం ఇచ్చి కనీసం యాసంగి సీజన్ కింద ఈ చెరువును అందుబాటులోకి తేవాలని చెప్పి మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.